అంటే అంతటి కోపం జగన్ మీద ఉన్నట్టు. అవును. ఆ ఆస్పెక్ట్లో చూస్తే ఓట్ పోలరైజేషన్ జరిగింది. ఉమ్, అంటే సాధారణంగా పొత్తులలో ఓట్ పోలరైజేషన్ అనేటువంటిది 50-60% లెక్కేస్తారు. ఉమ్, ఒకళ్ళ ఓటు ఇంకొకళ్ళకి అవును. ట్రాన్స్ఫర్, ఓట్ ట్రాన్స్ఫర్ అన్నటువంటి. ఉమ్, కానీ ఇక్కడ 100% జరిగింది. దానికి సాక్ష్యం ఆ విజయం. అవును. అవును. నెంబర్ 1. రెండోది వచ్చేటప్పటికి జగన్కి పెద్ద దెబ్బ కొట్టిందల్లా ఎదుటి వాళ్ళ కుల సమీకరణాన్ని దెబ్బతీయడానికి తను ప్రయత్నిస్తే తన కుల సమీకరణాన్ని మర్చిపోయాడు ఆయన. అది మెయిన్. కమ్మ సామాజిక వర్గాన్ని దెబ్బతీయాలనుకుంటే తన పార్టీలో ఉన్న కమ్మ కూడా అవతలకి వెళ్ళిపోయారు. కాపు సామాజిక వర్గాన్ని దెబ్బతీయడం కోసం తను కాపుల్ని ప్రమోట్ చేస్తూ ముద్రగడ లాంటివి తీసుకొస్తే ఈ కసితో కాపులంతా పోలరైజ్ అయిపోయారు. అవును. ఈ రెండు కూడా అంటే ఈయన ఆయా సామాజిక వర్గాలలో ఒక డిస్ప్యూట్ క్రియేట్ చేయాలనుకుంటే అది వాళ్ళలో కసిరేగింది. అవును. వాళ్ళు ఇద్దరూ ఎవరి కులం వాళ్ళు పోలరైజ్ కాకుండా రెండు కులాలు పోలరైజ్ అయ్యారు. ఎందుకు? పవన్ని హ్యూమిలియేట్ చేయడం ద్వారా పవన్ని వాస్తవంగా ఆయన చిట్ట చివరి దాకా ప్రయత్నించింది వాళ్ళ మధ్యన పొత్తు కుదరకూడదని. 2014 అనుభవం ఉంది కాబట్టి పొత్తు కుదరకూడదని